ఏం జరిగింది? ఏట మధుకర్ అన్న వేవనపల్లి బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు. ఆయనతో మేము అందరం కలిసి పనిచేస్తాను. నేను బీజేవై మండల అధ్యక్షుడిని. అన్నతో మేము అందరం కూడా నిన్న ఎన్నికల బీఫామ్ల గురించి చర్చించుకున్నాం. మొన్న 2 తారీఖు దసరా రోజు, విజయదశమి రోజు ఏదైతే డీజేల విషయంలో లొల్లి అయిందో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాలి మధు కానీ, రుద్రపట్ల సంతోష్ కానీ, చెన్నూరు సమ్మయ్య, ఆయన మరణ వాంగ్మూలంలో ఏదైతే మెన్షన్ చేసిండో పేర్లు, వాళ్ళ ఒత్తిడితోని, వాళ్ళ రాజకీయ ఒత్తిళ్లతోని, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిళ్లతోని ఇవాళ బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ అన్న వాళ్ళు కక్షపూరితంగా ఎస్ఐతోని చేతులు కలిపి, ఎస్ఐ కూడా ఈయన క్యారెక్టర్ని బ్యాడ్ చేసే విధంగా, ఎట్లా అంటే నువ్వు తాగి 100 సార్లు స్టేషన్కి ఫోన్ చేస్తావా అనే కామెంట్ చేసాడు. తాగాడు. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవ్వడు కూడా తాగే అలవాటు ఉండదు. ఒక మార్గదర్శకంగానే ఉంటాడు. ఆయన మంచి వ్యక్తి. మండలిలో ఎవరిని అడిగినా చెప్తారు ఆయన క్యారెక్టర్ ఎటువంటి. ఏం చేస్తారు ఈ అంశం మీద? మీరు ఏం చేయబోతున్నారు? ఇది పెద్ద ఎత్తున తీసుకెళ్తాం. రాష్ట్ర పార్టీకి చేరవేసినాం ఆల్రెడీ. దీని మీద తగు చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా బీసీ నాయకుడు, ఇప్పుడు మావాడు ఎస్సీ నాయకుడైన దుర్గం శివరాం అనేటి ఆయన 2006 సంవత్సరంలో ఒక ఎస్సీ నాయకుడు ఎంపీటీసీ గెలిచి ఎంపీ అయితే ఇదే కాంగ్రెస్ నాయకులు ఆయన ఆ రోజు అదో మొదటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో, అప్పుడు గడ్డం వినోద్ గారు కూడా మినిస్టర్ ఉండే. ఇప్పుడు ఇది వేవనపల్లి మండల్లో ఇది రాజకీయంగా బీసీ ఎస్టీ ఎస్సీలని ఎదగనీయకుండా, వాళ్ళని ముందుకెళ్లకుండా తొక్కిపట్టే విధంగా, వాళ్ళని రాజకీయంగా మొత్తమే నిర్మూలన చేయాలని, మాదే నడవాలి దొరల్ది అనే విధంగా వీళ్ళ వ్యవహార శైలి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన కాడికి వెళ్ళి అనేక రకాలైన ఇబ్బందులను గుర్తు చేస్తాను. వేరే పార్టీ నాయకులందరి మీద, వేరే పార్టీ నాయకులు కార్యకర్తలందరి మీద కూడా ఇటువంటి అలిగేషన్స్ చేసుడు, ఫాల్స్ అలిగేషన్స్ చేసుడు, ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. అనవసరంగా మంచి క్యారెక్టర్, మంచి వ్యక్తి, అందరికి ఉపయోగపడే వ్యక్తి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తి, మండల నాయకుడు, బీజేపీ పార్టీ అధ్యక్షుడు, ఆయనని మానసికంగా వేధించి, ఆయన మానసికంగా క్షోభకు గురి చేసి, ఆయనని వాళ్ళ ప్రాణాలు బలిగొన్నారు. ఆయన మూలంలో ఏదైతే ఉన్నదో, ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలి. దీనికి కారణమైన ఎస్ఐని కూడా తక్షణమే సస్పెండ్ చేసి ఆయనను కూడా కస్టడీలోకి తీసుకోవాలి. ఈ ముగ్గురు మొత్తం 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నీల్వాయి గ్రామ ప్రజలందరి తరఫున, మండల ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మధుకర్ ఘటనపై స్థానిక సిఐ ఏమంటున్నాడు? ఈ సర్కిల్ పరిధిలో జరిగిన యథార్థంపై సిఐ చెబుతున్న ఆ మాటలు